ఓకే. కొన్ని లక్షల మందికి జీవితాన్ని ఇచ్చి కొన్ని లక్షల మందికి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావులు. మెజిషియన్గా తెలుసు అందరికీ, హిప్నటిస్ట్గా తెలుసు, రచయితగా తెలుసు, వ్యక్తిత్వ నిపుణుడిగా తెలుసు. కానీ ఇక్కడ ఉన్న మా అందరికీ ప్రత్యక్షంగా ఆయనతో కొన్ని సంవత్సరాలు మేము తనతో కలిసి ప్రయాణం చేశాం. కొంతమంది దీంట్లో తనకు అసిస్టెంట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, తనతో పాటు ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రత్యక్షంగా 17 సంవత్సరాలు తనతో పాటు దేశ విదేశాల్లో ట్రావెల్ చేస్తూ తనకి పర్సనల్ అసిస్టెంట్గా ఉంటూ వేదిక మీద తను మ్యాజిక్ హిప్నటిజం ప్రదర్శిస్తే నేను మిమిక్రీ టాకింగ్ డాల్ షోస్ చేస్తూ ఉండేవాడిని. ఒక రకంగా ఎంతో మందికి పర్సనల్గా ఆయన అంటే ఒక దేవుడితో సమానం. ఈరోజు ఆయన మా మధ్య లేరు అనేది మేమెవ్వరం కూడా తట్టుకోలేనిది. అసలు అది అది ఎవరు పూడ్చలేనిది పెద్ద లోటు. అది అంతటి ఇంపాక్ట్ మా అందరి జీవితాల్లో పట్టాభిరామ్ గారు ఇచ్చారు. పట్టాభిరామ్ గారు నిన్న రాత్రి గత కొన్నాళ్లుగా ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడ్డా కూడా ఎప్పుడు కూడా దాన్ని ఎవ్వరికి చెప్పలేదు. చాలా ధైర్యంతో ఉండేవాళ్ళు. హార్ట్అటాక్ వల్ల నిన్న రాత్రి ఆయన మన మధ్య లేకుండా పోయింది. వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ యుఎస్లో ఉన్నారు. రేపు మార్నింగ్ 7 o'clockకి వస్తారు. సో ఆయన వచ్చే వరకు ఆయన పార్థివ దేహం హాస్పిటల్లో ఉండి రేపు పొద్దున అక్కడి నుంచి తీసుకొస్తారు. అభిమానులు, ఆయన ఇష్టపడేవాళ్ళు, ఆయన కోసం వచ్చే వాళ్ళందరూ రేపు ఉదయం 9:30 మధ్యలో ఈ ఖైరతాబాద్లోని ఆయన నివాస గృహానికి రావచ్చు. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు సందర్శనార్థం ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా మహాప్రస్థానం తీసుకెళ్తాం. అక్కడ ఆయన్ని ప్రస్తుతం ఆయన పార్థివ దేహం హాస్పిటల్లో ఉంది. అక్కడి నుంచి రేపు మార్నింగ్ తీసుకొస్తాం. ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు నిన్న నైట్. జూబ్లీ హిల్స్. హార్ట్అటాక్ కాబట్టి డాక్టర్స్ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఇంకా